అందరి స్టేక్ భాగస్వాములతోటి మాట్లాడి కష్ట నష్టాలు ఏమున్నాయి ఇవన్నీ తెలియజేసిన తర్వాత వాళ్ళకి నోటీస్ ఇచ్చి వాళ్ళకి పునరావాసం కొంత చాలా వరకు చేసిన తర్వాత ముందుకెళ్లాలనేది నా వ్యక్తిగత అభిప్రాయం. దీన్ని నేను సీఎం గారి దృష్టి కూడా తీసుకుంటాను. మీకు ఈరోజు మీరు అన్నారు కదా, మీరు ఏమేమి హ్యాండ్ చేస్తున్నారు, అలాగే అవసరమైన మెయిన్ వాళ్ళు అడుగుతున్నారు, కనీసం గొంతులు పూడ్చమని అడుగుతున్నారు. దానికి సంబంధించిన శాండ్ బ్యాగ్స్ రెడీగా అందుబాటులో ఉన్నాయి. అలాగే మనకి చెట్లు పడిపోయిన వెంటనే ఎలాంటి ఏదైనా జరిగిన రంపాలు కానీ రోడ్ల పైన విరిగిపోయిన పడిన చెట్లు తీసివేయడానికి దానికి సంసిద్ధంగా ఉన్నాం. అలాగే జేసీబీ లాంటి వాహనాలను సంసిద్ధంగా ఉంచాం. ముఖ్యంగా అవసరానికి మన ఫైర్ యాక్సిడెంట్ అని ఉంటే దానికి సంబంధించిన వాటర్ సంబంధించి ఫైర్ యాక్సిడెంట్ వెహికల్స్, అలాగే 42 మంది గజెత్తుగాలని రెడీగా చేసాం ఇన్ కేసు ఉంటాయి. అలాగే ప్రైమరీ హెల్త్ కేర్, కమ్యూనిటీ హెల్త్ కేర్ వీటికి సంబంధించిన సంసిద్ధంగా చేసాం. అలాగే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో కూడా డాక్టర్స్ని 24/7 అందుబాటులో ఉంచమని వారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు కానీ బాలింతలు కానీ ఎవరున్నా కానీ వాళ్ళని సురక్షిత ప్రాంతాలు తరలించే బాధ్యత కలెక్టర్ గారు పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఇది అక్కడ మనకి మన తీవ్రతను బట్టి మనకి అక్కడ మన ఏమంటుంది తుఫాన్ తీవ్రతను బట్టి ఉంటుంది. ఐ థింక్ అది వీకెన్ అయింది కాబట్టి ఇబ్బంది లేదని అనుకుంటున్నాను. వ్యక్తిగతంగా జరగకూడదు, ప్రకృతిని శాంతించమని నేను కోరుకుంటున్నాను. ఇది మళ్ళీ వెళ్ళి ఇప్పుడు నాకు మన పంచాయతీలకి నిధులు ఇవ్వాలి కదా, సో దానికి సంబంధించిన పని ఉంది. అది వెళ్ళి చేసుకొని మళ్ళీ వచ్చి ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తా ఉన్నాను టెలిఫోన్స్ ద్వారా. లేదండి, నేను ఒకసారి ఈ పంచాయతీలో మనం చెప్పాం కదా, దానికి సంబంధించిన ఇది ఇంత వరద వచ్చిన తర్వాత రాత్రి ఎవరు కోలుకోలేదు. మనం ప్రాక్టికల్గా మాట్లాడదాం. కాదు ఏంటంటే ప్రభుత్వం ఎంత సంసిద్ధంగా ఉందని చెప్పడానికి. ఇలాంటి కష్టాలు వచ్చినప్పుడు నేను అమెరికా లాంటి దేశాల్లో కూడా మీకు కూర్చోబెట్టి మియామి లాంటి చోట, ఫ్లోరిడా లాంటి చోట తుఫాన్లు వస్తే మొత్తం ఒక లక్షలాది మంది, వేలాది మంది నిరాశలు అయిపోతారు. దర్ అడ్వాన్స్డ్ కంట్రీ. అలాంటిది మనకి నేను అడిగేది, మేము ప్రభుత్వం తరపు నుంచి లేదంటే అధికారుల తరపు నుంచి సంసిద్ధంగా ఉన్నాం. అలాగే మేము కోరుకుంటుంది కూడా ప్రతి ఒక్కరు కూడా దీన్ని బాధ్యత తీసుకోవాలని. అలాగే వైసీపీ నాయకులకు కూడా విమర్శల కంటే వస్తే మొత్తం ఒక లక్షలాది మంది, వేలాది మంది నిరాశలు అయిపోతారు. దర్ అడ్వాన్స్డ్ కంట్రీ. అలాంటిది మనకి నేను అడిగేది, మేము ప్రభుత్వం తరపు నుంచి లేదంటే అధికారుల తరపు నుంచి సంసిద్ధంగా ఉన్నాం. అలాగే మేము కోరుకుంటుంది కూడా ప్రతి ఒక్కరు కూడా దీన్ని బాధ్యత తీసుకోవాలని. అలాగే వైసీపీ నాయకులకు కూడా విమర్శల కంటే కూడా మీరు వచ్చి ఆ రంగంలో దూకాలని నేను కోరుకుంటున్నాను. కుట్రకోణం ఏదో ఉందంటున్నారు, బోట్లు రావడం కృష్ణానదికి కుట్రకోణం ఏదో వాళ్ళు ఏదైనా చేయగల తెలియదు కానీ అది నాకు అవగాహన లేదు. దాని మీద నేను వింటున్నాను కానీ మీరు చెప్పిన ఇది టోటల్గా మనం ఏమేం చేయబోతున్నాం అనేది ఇది మెమరీ టెస్ట్ కాదు కదా. బేసిక్గా అందరం ఏమనుకుంటామంటే రాసుకొని వచ్చాం ఏంటంటే ఇది మెమరీ టెస్ట్ కాదు. అలా కాదు. బేసిక్గా వీ హావ్ టు అండర్స్టాండ్ ఇది మెమరీ టెస్ట్ కాదు. ప్రధానంగా ఎలాంటి సహాయ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇవన్నీ మీకు విడుదల చేస్తాం కొంతసేపట్లో. అలాగే ఇవన్నీ మీకు మన కలెక్టరేట్ కానీ మన జలాశయం అనేది ఇక్కడ చాలా ముఖ్యమైనది. వరదాయిని మెట్టకి అదే దుఃఖదాయనిగా మారుతుంది. దీని ఆధునీకరణకి నా కోరిక నేను ఎమ్మెల్యే ఉన్న లోపు దాన్ని తీర్చేయాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఎప్పుడు లేని గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేశారు. గ్రామ పంచాయతీలకి ఒక్కొక్క ₹1,00,000 విడుదల చేశారు. గతంలో 14-15 ఫైనాన్స్ నిధులన్నీ కూడా గత ప్రభుత్వం ఆపేసింది. మీరు వచ్చి ఇప్పుడు గ్రామ పంచాయతీలు నిధులు విడుదల చేస్తున్నారు. సర్పంచులంతా సంతోషిస్తున్నారు. అంటే ఏ ప్రాతిపదికన విడుదల చేశారు? ఏది ఏ నిధులు నేను ఇచ్చిన వరద బాధితులకు సంబంధించి వాళ్ళు ఇవ్వాల్సిన నిధులు ఇవ్వలేదు. జేబులో వచ్చే డబ్బులు నిధులు ఇవ్వడం కాదు, వాళ్ళు ఇవ్వాల్సిన ఇవ్వడం కాదు. వరదలు వచ్చిన వెంటనే బుడమేరు పొంగిన వెంటనే ఇది మన ధవళేశ్వరం కానీ లేదంటే ఇక్కడ మనకి ఏలేరు కానీ ఇవి కూడా నీటి మట్టాలు పెరుగుతూ ఉన్నాయి. సో సుద్దగడ్డ నుంచి కూడా సుద్దగడ్డ కాలం నుంచి నీళ్లు వచ్చేస్తాయి, ముంపు ప్రాంతాలకు వచ్చేస్తాయి. వీటి మీద ఎప్పటికప్పుడు కలెక్టర్ షణ్మోహన్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. మేము 2వ తారీఖు 3వ తారీఖు నుంచి మాట్లాడుతూనే ఉన్నాం. డేంజర్ లెవెల్స్ లేవని ఒకసారి అంతకుముందు కూడా జరిగితే ఫస్ట్ లెవెల్ వార్నింగ్ ఇచ్చాం, మళ్ళీ తగ్గిపోయిందని చెప్పారు.
కూడా ఏంటంటే కంటిన్యూస్గా మనకి విపరీత వర్షపాతం, క్లైమేట్ చేంజ్, ఇవన్నీ ఈ పరిస్థితుల వల్ల రాష్ట్రం ఎప్పుడు అన్ప్రెసిడెంటెడ్, ఎప్పుడు చూడనంత వర్షపాతం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇది ప్రత్యేకించి ఇప్పుడు లోపలికి వెళ్ళి చూస్తుంది వైఎస్ఆర్ కాలనీ, జగనన్న కాలనీ పేరు ఏదని అనుకోండి. బేసిక్ ఇది ఒక 32 ఎకరాలు 33 ఎకరాల స్థలం. ఇది దాదాపు ఒక 2000 పైచిలకు లబ్ధిదారులు. దీంట్లో ఉన్నదేమో ఇప్పుడు ప్రస్తుతం 10% మంది జనాభా ఉన్నారు. 10% మటుకి లోపలికి వెళ్ళి చూస్తే అసలు బేసిక్గా లోపల మనకి ఈ డ్రైనేజ్ కానీ రోడ్లు కానీ ఏమీ లేవు. కనీసం వాళ్ళు అడిగేది అంటే కనీసం ఇప్పుడు దీనికి కనీసం బ్రిడ్జ్ చేయమని అడుగుతూ ఉన్నారు. చిన్నపిల్లలు ఇరుక్కుపోయారు అది ఇది అని. తక్కువ ధరలకు ఉన్నది అధిక ధరలకు కొన్నారు చెప్పంటారు. ఇక్కడ తక్కువ ధరకు ఉన్న దానికంటే ఎక్కువ అధికంగా ఆ విషయంగా వస్తున్నాం. నా నోట్లో మాటలు మీరే చెప్తారు. అంటే ఇది ఇప్పుడు నేను మన బుడమేరు గురించి చెప్తాను. ఇది అంచెలంచెలుగా ప్రతి ఒక్కళ్ళు దీన్ని ఇంక్రిమెంట్గా ఇంక్రిమెంట్లు పెంచుకుంటూ వెళ్ళిపోయారు. ఉదాహరణకి ఒకరితో మాట్లాడుతుంటే, ఒక ఆస్తులతో మాట్లాడుతూ ఉంటే ఇది 2 లారీలు వెళ్ళేంత దారి ఉంది. నదీ పరివాహక ప్రాంతాన్ని ఇది ఈజీగా వెళ్ళిపోయేది. కొంతమంది గట్లు చెట్లు వేసి ఆ గట్లని వాళ్ళ పొలాలు కలుపుకోవటం అదొకటి. ఇది చాలా ఇంక్రిమెంట్లు జరిగింది. కానీ ఇది మట్టుకు ప్రత్యేకించి ఈ జగనన్న కాలనీ మట్టుకు గత ప్రభుత్వం చేసిన తప్పులు. ఇది ఆల్రెడీ 4 అడుగులు లోతట్టు ప్రాంతమే. చిన్నపాటి వర్షం వస్తే మునిగిపోయే ప్రాంతాలు ఇవి. అలాంటి చోట్ల వీళ్ళు 30 ఎకరాల పైగా 32-34 ఎకరాల పైగా వీళ్ళు ఇచ్చారు. ఇది మామూలుగా మనకి రిజిస్ట్రేషన్ ప్రకారం మనకి 13 లక్షలు ఉండేది. అది మార్కెట్లో మనం చూస్తే 30 లక్షలు. దీన్ని వీళ్ళు 60 లక్షల రూపాయలు పెట్టుకున్నారు. సో ఇది జగనన్న కాలనీ అనేది గత ప్రభుత్వం చేసింది ఎన్ని 100 కోట్ల 1000 కోట్ల తేల్చి మన కేబినెట్ మీటింగ్లో తేల్చి చెప్పాలి. అన్ని మొత్తం కూర్చున్న దాని మీద వర్కౌట్ చేస్తున్నాం. దాంట్లో భాగంగా చూస్తే 30 లక్షలు మార్కెట్ రేట్ ఉండగా 60 లక్షలు పెట్టుకున్నారు. అది లోతట్టు ప్రాంతం. ఎవరు ఈ రోజుకి 10% మించి ఎవరు మనకి లబ్ధిదారులు లోపలికి రాలా. దాన్ని బట్టి మీకు అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి చోట్ల ప్రత్యేకంగా ఛాలెంజ్ చేసి వీళ్ళు చేసిన తప్పుల్ని మేము కవర్ చేయాలి. వీళ్ళు ఇచ్చేసారు, ఆ తప్పుల్ని కవర్ చేయాలి. వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే అవసరాలో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి. సార్ ఏలేరు ప్రాజెక్ట్ మీద దృష్టి పెడతారా? గత ప్రభుత్వం కూడా ఏమీ చేయలేదు. ఇది ఎక్కడికక్కడ నిలిచిపోయింది. మీరు ఏలేరు ఆధునీకరణకి వీటన్నిటికీ మీకు నిధులు కొరత, అంతే కదా. బేసిక్ నిధులు కొరత. మరి ఇక్కడ ఒక్క చోట మీరు ఇక్కడే చూస్తే దాదాపు 13 కోట్లు, దాదాపు మీరు చూస్తే 30%, 13 కోట్లు ఇక్కడ ఒక్క ఈ కాలనీకే వేస్ట్ చేశారు. ఇలాంటి ఒకరు చెప్పండి. ఇది కాలనీ పేరు మార్చుకోవడం మీరు అందరూ కోరుకొని, అలాగే మీరు అందరూ కోరుకొని. ఒక నిమిషం, కాలనీల పేర్లు ఎందుకు నాయకుల పేర్లు ఉండకూడదు చెప్తా. వాళ్ళ జేబులో డబ్బులు కాదు. అందుకని మనం చేయాల్సిందంటే నేల కోసం పనిచేసిన నాయకుల పేర్లు పెడితే మంచిది. అదే మన జాతీయ నాయకులు చాలా మంది ఉన్నారు, రాష్ట్ర స్థాయి నాయకులు ఉన్నారు, పిఠాపురం మహారాజు గారు ఉన్నారు. అలాంటి గొప్ప మహానుభావుల పేర్లు పెడితే మంచిది. నిజంగా అలాంటి కోరుకుంటాం. రీటెండరింగ్ పేరుతో మొత్తం కూడా శుద్ధగడ్డ కావచ్చు, ఏలేరు కావచ్చు, రీటెండరింగ్ పేరుతో ఆగిపోయిన పరిస్థితి అండి. గత నాయకులు మీకు డబ్బు పరిమితమైన డబ్బే ఉంటుంది. ఈ డబ్బుని మీరు ఎక్కడ ప్లాన్ చేయాలి? ఇక్కడ వీళ్ళు నిజంగా చెప్పాలి, ప్రతి చోట మేము ప్రతి మనకి గత 2-3 సంవత్సరాల రోడ్ల మీద తిరుగుతున్నప్పుడు కూడా మీకు ఇదే తెలియజేస్తాం.